వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ విజయ్ విహారం సంబంధించినటువంటి రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ ఆ ఖండించినటువంటి వ్యవహారంలో కూడా రెండుగా స్ప్లిట్ అయిపోయింది సమాజం అని చెప్పుకోవాలి. మరోవైపు ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తుంటే బూతులు మాట్లాడనప్పటికీ ఇవాళ దాడి జరిగినటువంటి సందర్భం మనకి అక్కడ లైవ్లో కనిపిస్తుంది. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఇది ఆ సందర్భంగా జరిగినటువంటి దాడిలాగా కనపడదు. ఇదేదో ప్రీ ప్లాన్డ్ దాడిలాగా స్పష్టంగా రమణమూర్తి గారి మీద జరిగినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి అసలు మరి ఎందుకు ఇంత స్థాయిలో రమణమూర్తి గారి పైన కక్ష పెంచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? మరొకటి, గిట్టనటువంటి వాళ్ళందరూ కూడా, కక్ష పెంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రమణమూర్తి గారు యాంటీ హిందూ అని, హిందూ ద్వేషి అని, హిందూ వ్యతిరేకి అని, హిందూ ద్రోహి అని ఇట్లా డిఫరెంట్గా వాళ్ళకు తోచినటువంటి పదజాలాలతో వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ఆయన మీద ఉన్నటువంటి పాత కేసులను, ఆల్రెడీ కేసులు కొట్టేసినటువంటి కేసుల్ని, బలవంతంగా పెట్టినటువంటి కేసులను ఆయనే స్వయంగా చెప్తున్నారు. అటువంటి కేసులను కూడా ఇవాళ మళ్ళీ తిరగదోడి ఒక దోషిలాగా చూపించే ప్రయత్నం, సమాజం ముందు నించోబెడుతున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. సో అసలు విజయ విహారం రమణమూర్తి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది, దాడి ఏ విధంగా జరిగింది, ఏం జరుగుతోంది, మరి ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు ఏ సందర్భంగా కృష్ణుడిని అవమానించేలాగా మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. నిజంగా ఆయన అదే మాట్లాడాడు, దాని వెనక ముందు ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే కట్ పేస్ట్ చేస్తే ఖచ్చితంగా సందర్భము, దాంట్లో ఉన్నటువంటి భావం మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరిగిందో స్వయంగా రమణమూర్తి గారి నోటి వెంటనే మనం విందాం. మనతో పాటు విజయ్ విహారం సంబంధించినటువంటి రమణమూర్తి గారు మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే అండి సార్. ఏంటి దాడి జరిగింది, దాడి అందరూ ఖండిస్తున్నారు, చాలా మంది ఖండిస్తున్నారు, సభ్యసభను ఎవరైనా ఖండించాల్సిందే. కానీ ఇవాళ ఆ దాడి వెనకాల ఏం జరిగింది అనుకుంటున్నారు? దాడి వెనకాలంటే ఆ దాడి చేసినటువంటి వ్యక్తి నాకేమి పరిచయస్తుడు కాదు. అదే ఛానల్లో, బీఆర్కే అనేటువంటి ఛానల్లో నేను ఒక 2 చర్చలకు వెళ్ళాను. ఆ 2 సార్లు కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. ఒక సందర్భంలో రాలేదు, 2 సందర్భాల్లో వచ్చాడు. మొట్టమొదటిసారి గోవుకు సంబంధించి చర్చ. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధ నిషేధించాలని మేము చెప్తున్నాం. మాస్టర్జీ గారు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఆ చర్చలో. ఆయన మరొక ఈ కశ్యప్ రెడ్డి, మరొక ఇట్లాంటి టోన్లో ఉన్నటువంటి ఇంకో పర్సన్ కూడా వచ్చారు. వాళ్ళు చాలా లౌడ్గా, చాలా వైలెంట్గా ఇట్లా వేళ్ళు చూపిస్తూ నరికేస్తాం, చంపేస్తాం, మిమ్మల్ని ఎవరినైనా కానీ, ఎవరిని టాలరేట్ చేయాలి అని కెమెరా వైపు మా వైపు చూపిస్తూ ఇట్లా మాట్లాడే విధానం చేశాడు. నేనేమనంటే, మీరు ఇట్లా నరికేస్తాం, చంపేస్తాం అని ఏదైతే మాట్లాడుతున్నారో, మోదీ గారు కూడా చాలాసార్లు ఇట్లా చేయకూడదు అని భాగవత్ గారు, మోదీ గారు కూడా చెప్పారని చెప్పాను. చెప్తే మోదీ, భాగవత్ మాకు టేకేదారులు కాదు, మేమే మాకు టేకేదారులు, మేము చేసేస్తాం, మేము మా ఇష్టం అని వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరా అది అయిపోయిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడకూడదండి, కెమెరా ముందు మాట్లాడుతున్నారు, అది తప్పదు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్ అని కూడా నేను చెప్పాను వాళ్ళకి. నేను ఇది ఒక దుందుడుకు చేష్టలు ఉన్నటువంటి కొంచెం పర్వర్ట్ గ్యాంగ్ లాగా తీసుకున్నాను తప్పితే సీరియస్ తీసుకోలేదు. ఆ యాంకర్తో కూడా మళ్ళీ వచ్చినప్పుడు అసలు మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇట్లా ఈ విధంగా చెప్పించడం కూడా కరెక్ట్ కాదు కదా అని నేను చెప్పాను. మరొకసారి అంటే అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు వాళ్ళు వస్తారనేది నాకు ఎప్పుడు తెలియదు. మరొక సందర్భంలో కూడా అదే ఛానల్లో ఆన్లైన్లో ఈ వ్యక్తి, నేను, ఇనాయతుల్ బాక్రీ గారు, విజయశంకర్ స్వామి గారు, మేము హిందుస్థానీ గౌరక్ష సమితి అనేటువంటిది స్థాపించిన తర్వాత, భారీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీఆర్కే వాళ్ళు పిలిస్తే దానికి వెళ్ళాం. అది మమ్మల్ని మాట్లాడతారనుకుంటే ఇతన్ని ఆన్లైన్లో కలిపారు. ఆన్లైన్లో కలిపినప్పుడు ఇదే సబ్జెక్టు, గోవుకు సంబంధించిన సబ్జెక్టు నడుస్తుంది. అప్పుడు కూడా ఇంత వైలెంట్గాను ఆన్లైన్లో ఉండి కూడా ఎవరినైనా నరికేస్తాం, ఎవరినైనా చంపేస్తాం అనే పద్ధతిలో మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు పాత లైవ్లో బీఆర్కే న్యూస్లో ఇప్పటికి కూడా నాకు తెలిసి ఆ లైవ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఫుటేజ్ దొరికేస్తుంది. అంటే ఆ విధంగా వైలెంట్ క్యారెక్టర్ ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఇతను 3వసారి నేను మొన్న వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా వెళ్ళి ఆ స్టూడియోలోకి వెళ్ళేదాకా నాకు ఎవరు వస్తున్నారనేది నాకు అవగాహన లేదు. వాళ్ళు నాకు చెప్పింది ఏమిటంటే, నితిన్ నబీన్ గారి ఏదైతే ఊరేగింపు ఉందో దాంట్లో అప్పటికి మొత్తం అంత వైరల్ అయింది. ఆంజనేయుడి వేషంలో వేయించి డ్యాన్స్ చేయించి బీజేపీ జెండాతో చేస్తున్నారు, చాలా ఘోరంగా ఉంది, అందరూ ఘోరంగా ఉంది అనుకుని నేను 2-3 ఛానల్స్ చెప్పాను అప్పటికి. అదే విషయం అండి మొత్తంగా. అంటే అదే విషయం అయితే ఎలా అంటే, లేదు మొత్తంగా ఈ రాజకీయ పార్టీలు మతంలో వేలుపడడం తప్పు అనేటువంటి నా సబ్జెక్ట్ అదే. నేను వస్తానని నేను వెళ్ళాను.
అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. నేను చెప్పగలిగిన సబ్జెక్ట్ అది. తర్వాత బీజేపీ నాయకులు వస్తున్నారన్నారు. తిరుపతి రెడ్డి గారిని మహబూబ్ నగర్ నుంచి బీజేపీ నాయకుడు, ఆయన తెలిసిన మిత్రుడే ఆయన కూడా వచ్చాడు. అంటే ఆయన కూడా అక్కడే చూశాను. మేము కూర్చుని అక్కడ టేబుల్ దగ్గర సీట్లలో కూర్చుని 5 గంటలు 2 నిమిషాలకు 3 నిమిషాలకి మైకులు అవన్నీ పెట్టుకుంటాం. ఇతను కూడా పెట్టుకుంటాడు. ఆ సిబ్బందిలో ఒక అతను వచ్చి బొట్టు పెట్టుకుంటాను అతను, అన్న మేము 15-20 ఏళ్ల క్రితమే రామజన్మభూమికి డబ్బులు ఇచ్చాము, రసీదు కూడా ఇచ్చారు, లూటీ అంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న అని చెప్తున్నాడు. చెప్తుంటే ఇతను దీనికి ఏం చెప్తున్నాడో నేను చూడలేదు ఆ మాట. తర్వాత ఆ సంభాషణ నా చెవిలో పడుతుంది, పక్కనే ఉన్నాడు కాబట్టి. హిందూ రాష్ట్రం వచ్చేదాకా అంత నరికేస్తాం, ఎవడైనా కానీ నరికేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను రికలెక్ట్ చేస్తుంటే అది నాకే చెప్తున్నాడు, నాకు అర్థమైంది. దాడి తర్వాత దాడి తర్వాత మీకు అర్థమైంది? అర్థమైంది, అంతకుముందు అర్థం కాలేదు. అంటే ఇలా అనకూడదన్నా, ఇది టీవీ స్టూడియో కదా, ఇక్కడ అనకూడదు, మీరు ఇట్లా చేయకూడదంటే ఏం లేదు, హిందూ రాష్ట్రం వచ్చేదాకా అంతే నరకుడే అని చెప్తున్నాడు. అంతే, అతను ఒక కన్విక్షన్తో వచ్చాడు అనేది నేను ఇప్పుడు మొత్తం ఈ రికార్డ్ అంతా చూసుకుంటే దాంతో వచ్చాడు అని. ఆ తర్వాత కూడా మీకు ఫుటేజ్ అక్కడ కనిపిస్తున్నది నన్ను కొట్టడం తప్పితే ఇంక కనిపించట్లేదు. తీవ్రమైనటువంటి వైలెంట్ అగ్రెసివ్గా ఉండేటువంటి ఒక డివాస్టింగ్ అది ఆ సిచ్యువేషను. అందరూ చాలా క్రౌడ్, సిబ్బంది అందరూ వచ్చేసారు కదా, అదంతా లేదు దీంట్లో. అతను చాలా లౌడ్గా కేకలు పెడుతున్నాడు. కేకలు పెట్టినప్పుడు నాకు సంబంధించిన రికార్డు ఉందని, లేకపోతే నేను దుర్మార్గుండని ఇతను అంటే ఇదంతా కూడా ఈ ఈ పదానికో లేకపోతే ఇంకో దానికో ఇన్స్టిగేట్ అయినటువంటి వ్యవహారం కాదని స్పష్టంగా చెప్తుంది. మీరు బీఆర్కేకి పోయి అడిగినా లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చెప్తే అతను ప్రీ ప్లాన్డ్గా వచ్చాడనేది అర్థమవుతుంది. అంటే అతను నేను ఏం మాట్లాడినా కొట్టడానికి రెడీగా ఉన్నాడు. నేను మాట్లాడుతున్న విషయం అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏం మాట్లాడినా కొట్టడానికి రెడీగా ఉన్నారు, నాకు అలా. సో మీరు బేసిక్ గా హిందువే కదా? నేను హిందూని, హిందూ అంటే ఇప్పుడు హిందూ విలువలకు నిబద్ధుడైన వ్యక్తి, కానీ హిందూ ద్రోహి అని ఇవాళ ముద్రేసి మీ మీద దాడిని మీరు ఎట్లా చూస్తున్నారు? హిందూ విలువలు అర్థం కాని వాళ్ళు, హిందూ మతం గురించి ఏమీ అర్థం కానిటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు నన్ను హిందూ ద్రోహి అని ప్రచారం చేయొచ్చు. వాళ్ళే హిందువులు కాదు. హిందూ మతానికి కొన్ని విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. హిందూ సమ్మేళనాలు పెట్టాం మేము. హిందువులకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేసామో చెప్పాలంటే సరిపోదు. ఈ అన్నమయ్య గృహం కూలిపోయిందని 11.5 లక్షల సంతకాలు చేయించాం. విజయవిహారం విజయశంకర్ స్వామి గారితో రథయాత్ర జరిగింది. అంత మా కార్యకర్తలు చేసింది. 1000 కిలోమీటర్ రథయాత్ర, దాంతోపాటు 100 టెంపుల్స్లో అర్చనలు, ఇవన్నీ చేయించాం. అదే కాకుండా కాశీనారాయణ క్షేత్రం కూలినప్పుడు కడప జిల్లాను ముట్టడించింది ఆ కలెక్టరేట్ని మేమే. కాశీనారాయణ క్షేత్రానికి మేము వెళ్ళిన తర్వాత లోకేష్ స్టేట్మెంట్ వచ్చింది. వెళ్ళొద్దని మాకు అనేక మంది ఒత్తిడి చేశారు. అనేక టెంపుల్స్ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ అయినాం. అదే కాకుండా రంగరాజన్ గారి మీద ఇటువంటి కమ్యూనిగాళ్లే దాడి చేస్తే ఇతర కనెక్షన్ ఉందని తర్వాత ఎవరు చెప్తాను. ఆ టీంలో ఉన్నాడు, వీర్రావు గారి టీంలో తెలియదు మనకు. అయితే ఈ రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు మేము వేదనాథం అని వేద పఠనం కార్యక్రమం ఏర్పాటు చేయించాం మా ఆఫీస్లో. వెళ్ళి వారిని కలవడమే కాదు, మేము చేసిన హిందూ సమ్మేళనానికి అన్ని హిందూ సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు 100 మంది సాధువులు వచ్చారు. నేను జిఆర్ స్వామి గారి ఆశ్రమంలో కూడా జిఆర్ స్వామి గారి కోరిక పైన అక్కడ పెద్ద భారీ హైందవ భక్తి కళా సమ్మేళనం జరిపాను. నేనే అధ్యక్షుడు దానికి. దాంట్లో ఆ సమ్మేళనంలో జిఆర్ స్వామి గారి అటు ఇటు మొత్తం హిందూ స్రవంతులు, అనేక స్రవంతుల నుంచి జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టాం. పెద్ద పెద్ద వాళ్ళు, శైవం నుంచి, ద్వైతం నుంచి, అద్వైతం నుంచి, అలాగే నారాయణమ్మ అచలం నుంచి, అలాగే షిరిడి సాయిబాబా సంప్రదాయం నుంచి అందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాం. మీకు ఫుటేజ్ దొరుకుతుంది. విశ్వదాస్ గారు దొన్న యుద్ధాస్ సాంప్రదాయం నుంచి, ఇవన్నీ జిఆర్ స్వామి గారి కోరిక మీదే. దాన్ని అధ్యక్షత వహించమని చెప్పింది ఆయనే నాకు. అంటే హిందూ సమాజానికి సంబంధించి మేము చేస్తున్నంత పని నాకు ఎవరు చేస్తున్నట్టు కూడా కనిపించలేదు. ప్రతి నెల కూడా మా దగ్గర సనాతన కాహళి అనేటువంటి పేరు మీద ప్రతి నెల మా ఆఫీస్లో ప్రసంగాలు ఉంటాయి గఫర్ ఖాన్ భవన్లో. ఈ ప్రసంగాలు హిందూ మతానికి సంబంధించి, హిందూ శ్రేణులకు సంబంధించి, హిందూ శ్రవంతులకు అనేక మంది పెద్దలు వచ్చి మాట్లాడారు. పెద్ద రికార్డు ఉన్నటువంటి వాళ్ళు. రమానంద రెడ్డి గారు అంటే చరుగురు లక్షల్లో పోయినాయి ఆ వీడియోస్. మేము ప్రతిదీ లైవ్ పెడతాం. అవన్నీ మా ఛానల్ ఇప్పటికీ మీకు అవైలబుల్. అదే కాకుండా షిరిడి సాయికి సంబంధించి ఇక్కడ మా ఆశ్రమంలో గత 5-6 నెలలుగా ప్రతి నెల షిరిడి సాయి సత్యధర్మ వైభవం పేరు మీద గొప్ప సదస్సులు జరుగుతున్నాయి. ఈసారి రష్యన్ వస్తున్నారు, డైరెక్ట్గా ఒక రష్యన్ వస్తున్నారు. అలాగే అనేక రంగాల్లో నిష్ణాతులైన వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా నేను అనేక హిందూ కార్యక్రమాల్లో అతిథిగా వెళ్తున్నాను. ఇప్పుడు గురు పౌర్ణమికి నేను 2 ప్రాంతాలకి అతిథిగా వెళ్తాను. మరి వాళ్ళకు గిట్టనటువంటి కార్యక్రమం ఏం చేస్తారు? అంటే మీరు ముస్లింలను, క్రిస్టియన్లను, లేదంటే కనుక సిక్కులను, లేకుంటే అందరు మతాలను కూడా కలుపుకొని ముందుకెళ్ళటమే వాళ్ళకి గిట్టనటువంటి వ్యవహారమా? అంటే హిందుస్థానీ అంటే గోవధ అనేటువంటిది, గోవధ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, గోవధను నిషేధించాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు వాళ్ళకి.
గోవధ పేరు మీద ముస్లిమ్స్ని చావగొట్టే ఇంట్రెస్ట్ ఉంది. మేము ముస్లిమ్స్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు దానికి చప్పట్లు కొట్టి ఆయనకు సన్మానం చేయాలి. ఆ ముస్లిమ్స్కి సన్మానం చేయాలి. ముస్లిమ్సే ముందుకు వచ్చి నేను అధ్యక్షుడిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎనాయతుల్ బాక్రీ గారు, ఆల్ ఇండియా హాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన, అలాగే ఖైరుద్దీన్ సూఫీ గారు ఉన్నారు. పెద్ద పెద్ద మఠాధిపతుల్ని, పెద్ద పెద్ద పీఠాధిపతుల్ని, ప్రతిష్ట ఉన్నటువంటి వాళ్ళు, ముస్లిమ్స్లో కూడా సూఫీల్లో వాటిలో మంచి ప్రతిష్ట ఉన్నటువంటి గురువుల్ని, క్రైస్తవుల్ని, సిక్కుల్ని అందరినీ తీసుకొచ్చి మన 29వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ మీట్లో మేము ప్రజెంట్ చేసాం. ఈ డిమాండ్స్ అన్ని ముందు పెట్టాం. అయిపోయింది, సమస్య సాల్వ్ అయిపోయింది. ముస్లిమ్స్ అడ్డమని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు ఏమని చెప్తున్నారు. అందుకని గోవధ నిషేధం చర్య తీసుకోవాలి. దానికి కూడా కక్ష మా మీద. ఇవన్నీ కక్షలు నేను ఇది మాట్లాడడం, ముఖ్యంగా అయోధ్యకు సంబంధించి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు చాలాసార్లు డిస్కషన్లో ఇదే కశ్యప్ రెడ్డి గతంలో నేను మాట్లాడుతున్నప్పుడు అయోధ్యకు సంబంధించిన ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను. అయోధ్యకు సంబంధించి 89-90లో బాబా లాల్ దాస్ గారిని చంపేశారు. మీకు చూపించమంటే చూపిస్తాను. బాబా లాల్ దాస్ గారిని అప్పటి నుంచి 89-90లోనే కోట్ల రూపాయలు మీరు పడతారు. ఎవరైనా రామాలయానికి ప్రధాన పూజారి, 50 నుంచి 60 మంది పూజారులని చంపేశారని చెప్పాడు అయోధ్య ప్రాంతంలో. కొంతమంది పేర్లు చెప్తున్నాడు, మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయి ఫైల్స్ అని చెప్తున్నాడు. విహెచ్పి వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, మీరు దీని మీద దర్యాప్తు చేయండి. 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చాయి. టాటా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, దాల్మా ఇచ్చాడు, బంగారు ఇటకలు ఇచ్చాడు. ఇప్పుడు కాదు, 89-90, 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాలు ఒక గుడి గురించి. గుళ్ళు చాలా కట్టారండి, మీరు అక్షరధామం చూసారు, అద్భుతం కట్టారు, ఎన్నో గుళ్ళు కట్టారు. కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చామా? ఈ గుడి గురించి 40 సంవత్సరాలుగా పదే పదే భారతదేశంలో ప్రతి గ్రామము, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి ఇల్లు డబ్బులు వసూలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశారు. కానీ గుడి కట్టేశారు. ఇప్పుడు కట్టిన తర్వాత మళ్ళీ చోరీ జరిగింది. నేనేమంటానంటే ఈ చోరీ చాలా చిన్నదండి. అసలు ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంతకాలం నుంచి వసూలు చేశారు? రామజన్మభూమి విషయంలో ప్రధానంగా పోరాడినటువంటి నిర్మోహి అఖాడా వాళ్ళు, రామానంది శాఖకు చెందినటువంటి వాళ్ళు, నిర్మోహి అఖాడా చేతిలో అనేక దేవాలయాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అది ధార్మికమైన సంస్థ, రాజకీయాల్లో లేదు. ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి సమస్య. ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా నిజమైనటువంటి ధార్మికవాదులను ఏరేయాలి, ఇక్కడి నుంచి పంపించేయాలి, దాడి చేయాలంటే పద్ధతిలో ఉన్నారు. నిర్మోహి అఖాడా 2017లో నిర్మోహి అఖాడా, నేను ఐ షో యూ ఫోటోగ్రాఫ్స్ అండి. వీరు సీతారాం దాస్, సంత్ సీతారాం గారు నిర్మోహి అఖాడా ప్రతినిధి. నిర్మోహి అఖాడా చిన్న సంస్థ కాదు, ఇది ప్రధానమైన సంస్థ. రామజన్మ గురించి పోరాడింది నిర్మోహి అఖాడా, విహెచ్పి కాదు పార్టీ. కోర్టుకు వెళ్ళింది, నువ్వు యుద్ధం చేసింది దశాబ్దాల తరబడి వాళ్ళు. డబ్బులు సంపాదించుకున్నది, అధికారం సంపాదించుకున్నది వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు 2017లో 1400 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని చెప్పాడు. అది సంస్థ అధికార ప్రతినిధి, సంస్థ ప్రకటించింది. ఎవరు? రామాలయం గురించి పోరాడిన వాళ్ళు. ఇప్పుడు ఈ ఆరోపణల మీద ఇప్పుడు దర్యాప్తు జరగలేదు. అదేవిధంగా నేను వీరు బాబా లాల్ దాస్ గారు, కోర్టు నియమించింది వీరిని. కోర్టు నియమించిన తర్వాత 80లో నియమించింది. 91 దాకా 92 దాకా దీని యొక్క ప్రధాన పూజారిగా ఉన్నారు, చీఫ్ ప్రీస్ట్. వీరిని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం తొలగించింది. తొలగించిన తర్వాత కొన్ని నెలల్లో బాబ్రీ మసీద్ డిమాలిషన్ జరిగింది. డిమాలిషన్ జరిగిన తర్వాత కేవలం కొన్ని నెలల్లో ఈయన దారుణంగా హత్య చేశారు. ఈయన ఈ నిధుల కుంభకోణం గురించి చెప్తున్నాడు, అయోధ్యలో హత్యల గురించి చెప్తున్నాడు, నా తందరి రికార్డు ఉందని చెప్తున్నాడు. ఈ మనిషిని రక్షణ కల్పించమని కళ్యాణ్ సింగ్ అడిగిన, ఇప్పుడు కోర్టు నియమించిన వాడిని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం తొలగించకూడదు, ఇది పద్ధతి కాదని ఆయన కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళాడు. దాని మీద తీర్పు రాలేదు. ఆలోపే ఆయన చచ్చిపోయాడు. ఆయన నన్ను చంపేస్తారు, ఇప్పటిదాకా ఇంతమందిని చంపారు, నన్ను ఎందుకు ఉంచుతారు, ఎవరిని ఉంచే పద్ధతిలో లేరు వీళ్ళని ఆయన చెప్పినవి క్లియర్గా మీకు డాక్యుమెంటరీ రూపంలో కానీ ప్రెస్ రూపంలో కానీ ఇంటర్నెట్లో లభ్యమవుతాయి. ఇప్పుడు ఈయనని 92లో అతి కిరాతకంగా బుల్లెట్లు పేల్చి చంపేశారు. దానికి కారణం ల్యాండ్ తగదా ఏదో ఉంది, వాళ్ళు ఎవరో చంపారని చెప్పారు. నేను అడుగుతున్నాను, మీరు అంత క్లియర్ అయితే కనుక మీరు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన ప్రొటెక్షన్ అడిగాడు కదా. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగారావు ప్రొటెక్షన్ కావాలని వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఎవరో చంపేశారు. ఆ ఎవరో చంపేశారని చెప్తే ఎవరు వినలేదు. ఇంటరామర ప్రభుత్వం ఆయన ప్రొటెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరే బాధ్యులని అధికారులను దించేశారు. అంచేత అయోధ్యల ప్రజలు ఇప్పుడు ఎవరిని అడిగినా సరే వాళ్ళకి ఈ విధంతా మీద వీళ్ళే అనుకుంటున్నారు. వీళ్ళంతా హిందువులు కాదండి, వీళ్ళంతా హిందూ మతంలో ప్రధానంగా పడు. ఈయన 89-90లో ఎప్పుడు బాబా లాల్ దాస్ చెప్తున్నాడో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అడిషనల్ కమిషనర్గా ఉండి బీబీ గుప్తా గారు, వీరు వాడికి నోటీస్ ఇచ్చారు. విహెచ్పి నోటీస్ ఇచ్చినందుకు ఈయన చంపేస్తామని చెప్పారు. డెత్ థ్రెట్స్ వచ్చినాయి ఆయన మీద. వెంటనే ఆయన ట్రోలింగ్, డెత్ థ్రెట్స్. ట్రోలింగ్ అనేది ఇప్పుడు ఈ భాష, ఆ రోజుల్లో ఫిజికల్ ట్రోలింగ్, వెళ్ళి ఇంటికి వెళ్ళి తిట్టడమే, లేకపోతే ఉత్తరాలు రాయడం, లేకపోతే మరో పద్ధతి ఉండేది. ఈయనని బెదిరించారు, చివరికి సస్పెండ్ చేశారు. ఆ దర్యాప్తు జరగలేదు.
89-90 నుంచి అకౌంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. నేనేమంటానంటే జుడిషియల్ కమిషన్ ద్వారా దర్యాప్తు చేయండి. అలాగే ఈ ఒక్కళ్ళు కాదండి, మీరు బాబా జ్ఞాన్ దాస్ గారు అయోధ్యలో హనుమాన్ గడి అనేటువంటి చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, దాని యొక్క పూజారి, వీరంతా ఉద్యమంలో ఉన్నవారు. వీరు ఆ రోజు నుంచి చెప్తున్నారు డబ్బులు సంపాదించారు. బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్తున్నారండి. బ్రిజ్భూషణ్ మోహన్ సింగే చెప్పాడు, చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పాడు. ఇప్పుడు ఎవరినో డ్రైవర్ని వాళ్ళని చూపించి 7-8 లక్షలు రికవర్ అయినాయంటే ఎవరు దీన్ని ఎట్లా తీసుకుంటారు? రెండోది, మీరు సంస్థలో మొత్తం అందరినీ మీరే మోడీ గారు స్వయంగా ట్రస్ట్లో నియమించారు. ఎప్పటి నుంచో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. విహెచ్పి పేరే వస్తుంది, మీరే దర్యాప్తు చేస్తారంటే ఎలా? దర్యాప్తు కనీసం సంబంధం లేని వాడు చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే మాటలు నేను చెప్తున్నాను, మీరు హిందూ ద్రోహి కాదు, హిందూ ద్వేషి కాదు, విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా హిందువుల్లో మనకు కల్చర్ కాదు అసలు కాదు. కాకపోతే ఇవాళ ఆర్ఎస్ఎస్ ని, విహెచ్పిని, వాళ్ళ విధి విధానాలని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీరు విహెచ్పి ద్వేషి అనాలా? నేను విహెచ్పి ద్వేషిని కాదండి, విహెచ్పి ద్వేషిని కాదు, ఆర్ఎస్ఎస్ ద్వేషిని కాదు, బీజేపీ ద్వేషిని కాదు, మోదీ ద్వేషిని కాదు, ఎవరి ద్వేషిని కాదు. నాకు వ్యక్తుల మీద, సంస్థల మీద, ఆఖరి కశ్యప్ రెడ్డి మీద కూడా నాకు కోపం అని చెప్పాను. కోపం తెచ్చుకుందామని రావట్లేదు. నా సమస్య అంటే మేము దాడి జరిగినా కూడా కోపం రావట్లేదు. అంటే నా కోపం కానీ ద్వేషం కానీ అతని మీద పర్సనల్గా ఏమీ లేదు. రావట్లేదు. చిన్నపిల్లడు అతనితో ఏం తగదలేదు. అతను ఒక పర్వర్ట్ ఐడియాలజీలోకి ఉన్నాడు. నేను ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, కంప్లైంట్ ఇవ్వకముందు చెప్పాను. ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు మీ పేరు కూడా జరగచ్చండి. రాజేష్ గారు ఇలా ఎందుకు మాట్లాడారు, ఈ చొక్కా ఎందుకు వేసుకున్నారు, మీకు ఆ సింబల్ ఏదో ఉంది అని మిమ్మల్ని కొట్టి చంపేస్తారంటే ఎవరైనా అనకూడదు కదా. మీరు ఎవరికో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు, మిమ్మల్ని ఆయన కొట్టేస్తారంటే అలాగే. అంచేత కానీ మీరు ఎక్కడ బూత్ మాట్లాడలేదు కదా, ఎక్కడ మాట్లాడలేదు. తల అన్నదో బూత్ కాదు, తెలుగు పదమే, అందరూ మాట్లాడే సామాన్య లాంగ్వేజ్ అది. అట్లా కాదండి, మన సాహిత్యంలో, మన పాటల్లో ఎన్నో చక్కటి మాటలు వస్తాయండి. దాంట్లో తల అనేది ఏం అభ్యంతరం నాకు అర్థం కాదు. మీకు తల అనేది అభ్యంతరమా, ఆ తల స్థానంలో తీసి మోదీ తల పట్టడం అభ్యంతరమా? ఇప్పుడు మీకు అంత బాధ కలిగితే కృష్ణుని పట్ల మీరు భక్తులైతే, కృష్ణుని యొక్క తలస్థానంలో మనం ఇందాక ఈ ఫోటో చూపిద్దామండి మన వీక్షకులకి. కృష్ణుని యొక్క తలస్థానంలో మోదీ యొక్క తల పడితే భక్తుల మనసులో గాయపడవా? అంటే దానికి ఆగ్రహం రావాలి కదా. అంటే దానికేం ఆగ్రహం రావట్లేదు. అంటే మోదీ గురించి ప్రస్తావన చేసింది ఆగ్రహం. అంటే మోదీ భక్తుడు, కృష్ణుడి భక్తుడు కాదు. కృష్ణుడి భక్తుడైతే ఆగ్రహం ఇట్లా రావాలి. ఇప్పుడు మీరు కృష్ణుడి భక్తుడు కాబట్టి మీ కోపం వచ్చిందా? నేను చెప్తాను, నేను కృష్ణుడి భక్తుడు కాను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ నేను చూపించాను ఆ రోజు. అంటే ఎందుకు చూపిస్తానంటే ఇవి రెలవెంట్. ఇవి అయోధ్యలో ఎలా పెడతారు, రాముడికి దారి చూపిస్తుంటే ఎలా చెప్తారు, రాముడి మీద మోదీ గారు, రాముడే మోదీ గారి మీద ఇక్కడ ఇంకో పాయింట్, రాముడే మోదీ గారి మీద రివర్స్ అయింది. నాది ఇంకొక పాయింట్, రాముడు మోదీ గారి మీద అవలంబనగా ఉన్నారు. ఆలంబన తీసుకుంటున్నాడు, ఇవ్వట్లేదు, తీసుకుంటున్నాడు. కాకపోతే ఇవాళ మోదీ గారిలో కూడా దైవాంశ సంభూతుడు, మోదీ గారిని అంటే రాముడిని, కృష్ణుని స్వయంగా చూడలేకపోయాం, ఇవాళ మోదీ గారిలో చూసుకుంటామని తనికెళ్ళ భరణి గారే అన్నారు కదా. నేను ఏమంటానంటే తనికెళ్ళ భరణి గారు కానీ ఇప్పుడు ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా రాముడు కృష్ణుడు కాదు మోదీ మా దేవుడు చెప్తే గొడవలేదు. మోదీ మతస్థులు ఆమె దాడి చేశారని నేను అర్థం చేసుకుంటాను, అక్కడ దాకా క్లియర్గా ఉంది నాకు. కానీ నేనేమంటానంటే వాళ్ళు కృష్ణుడి విషయంలో పదం ఉపయోగించామని బాధపడతారు. కృష్ణుడి తలస్థానంలో మరొక తల పెడితే లేని అభ్యంతరం తలనే పదానికి ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఈ విషయం. దీని మీద చాలా మంది యూట్యూబర్స్ ఈ సిద్ధాంతం వాద వివాదాలు, ఇంకొక ఆయన ఏమంటాడంటే కొట్టు అంటే కొట్టు. నేను ఆ మాట కూడా అడగబోతున్నా. మీరే ఇప్పుడు ఎప్పుడైతే కొట్టు అనగానే అతను దాడి చేసాడనే ఒక వర్డ్స్ కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. నాకు ఆశ్చర్యం అండి, అంటే కొట్టు అంటే ఏం చెప్పాలి, నేను నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. కొట్టు అంటే నేను కొడతా అని అతను అన్నాడు. అవును, కొడతా అంటే నేనేమనాలి, ఎలా కొడతా అనాలా? కొడతా అంటే ఎందుకు కొడతావు, నాకు భయం, ప్లీజ్ అబ్బా కొట్టద్దు, నేను భయపడుతున్నాను, ఆ పని మాత్రం చేయకు, నువ్వు చెప్పింది చేస్తా అనాలి. ఏమనాలి నాకు అర్థం కాదు. కొడతా అంటే కొట్టలేకపోతే మరి మీరు రెచ్చగొట్టినట్టు కాదు. అక్కడ సర్ఫరోషికి తమన్నా హమారే దిల్ మే హై అని రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫకుల్లా గాని పాట రాశారు. ఇప్పుడు గాంధీ గారు చెంప చూపించడం కాదు, దాని అర్థం ఏంటో తెలుసా, శిరము ఇచ్చాడు కోరిక ఇప్పుడు పొంగుచున్నది మా మధ్యన అని తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను అష్ఫక్ బిస్మిల్ పుస్తకం రాసినప్పుడు. అంటే శిరం ఇస్తామని, శిరం ఇస్తామని ఎందుకంటావు, ఇస్తామంటే తీసుకోరా అని ఎవడం అనలేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు కొట్టమని కాదు, ఆ తర్వాత జరిగిన వివాదంలో చంపమని కూడా చెప్పాను. నేను చంపు, నేను రెడీగా ఉన్నానని చెప్పాను. చంపేస్తాడా? చంపు అని చంపించుకుని రమణమూర్తిని యూట్యూబ్ వీడియోలు చేస్తారా? పిచ్చి పెట్టిందా? ఇది సంస్కారమేనా, పద్ధతేనా? కొట్టు అని అనడం అనేది అది దట్ ఈస్ ఐ ఫీల్ దట్ ఈస్ సింబల్ ఆఫ్ ఫియర్లెస్నెస్. మీరు దానికి సిద్ధపడ్డం అని అది దౌష్ట్యానికి చిహ్నం.
అర్థం కాకుండా దౌష్ట్యానికి భయపడాల్సిన అవసరం లేదు. కాదు మీరు ఆ యూట్యూబర్లు ఎవరున్నారు, కాదు కాదు ఇక్కడ మీరేమో వాళ్ళని కూడా చెప్పు చూపించి కొట్టు అంటే ఏమంటారు? కాదు కాదు మీరేమో కొడితే మీ కోపం లేదు, కొట్టమని అన్నారు, అతన్ని ఎక్స్క్యూజ్ చేశారు, అతను చిన్నపిల్లాడు నా ముందు నాకు అసలు కోపం మీద దేశం లేదని అంటున్నారు. మరి ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది కదా ఇక్కడ. పాయింట్ ఖచ్చితంగా వస్తుందండి. నేను ఆ పాయింట్ అందుకే అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ చర్చల్లో లక్షల మంది చూస్తుండగా దాడి జరగడం ఫస్ట్ టైం జరిగింది. దిస్ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు గతంలో ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? ఎన్కౌంటర్ చేస్తామంటే ఎవరిని తీసుకెళ్ళి చంపేమని కాదు, ఆయన ఎన్కౌంటర్ చేయండి, ఆయన ఎన్కౌంటర్ చేయండి అంటారు, వీడి మీద ఉప పెట్టండి అంటారు. రేపు పొద్దున్న నడిస్కషన్కి వెళ్ళేటప్పుడు చేతులు పెట్టి ఆయన కొట్టిరా అనేటువంటిది కూడా రావచ్చు కదా. ఇది ప్రెసిడెంట్ కాకూడదు. ఈ దీంట్లో అనేక మంది మనం తప్పుకుంటే అనేక మంది దెబ్బలు తినే అవకాశం ఉంది కదా. అందుకని ఇది విధానం కాదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. వ్యక్తిగతమైన కోపంతో కక్షతో కాదు అంటున్నాను. మీరు నామకే వస్తే కంప్లైంట్ ఇచ్చి కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయాలన్న డిమాండ్ ఉందా, లేకుంటే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఏమైనా ఉందా? ఆ దిశగా మీ పోరాటం కనిపించట్లా. ఓన్లీ మీరు ఐడియాలజీ స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ లో లేకుంటే మీ సింపథైజర్స్ అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఖండిస్తున్నారు తప్పితే ఎక్కడ చర్యల మీద మీ పోరాటం కనిపించట్లా. అంటే నేను ఇది కశ్యప్ రెడ్డిని వర్సెస్ లేకపోతే రమణమూర్తి లాగా మార్చుకోదలుచుకోవాలి పోరాటం అలా చూడలేదు. కశ్యప్ రెడ్డి పెద్ద విషపూరితమైన ఐడియాలజీలో ఒక చిన్న బిందువు. ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద చాలా మంది ఉండడానికి యూట్యూబర్లే ప్రూఫ్. ఎవరైతే కొట్టు అంటే కొడితే తప్పు ఏంటని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళు కశ్యప్ రెడ్డి కంటే ఎక్కువ నేరస్తున్నారు నాకు తెలిసి. మీరు ఒక జర్నలిస్ట్ గా ఇంకోటి ఏంటి అంటున్నారు, ఆ వ్యక్తులకు మీరు చెప్పు చూపించి కొడతా అని చెప్పండి, వాళ్ళు ఎవరు కొట్టొద్దని అంటారు. నేను విందాం అనుకుంటాను నేను. ఇంకోటి వేయండి నా తరఫున అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది. అది పర్వర్షన్ పెరిగిన తర్వాత ఎక్కడ దాకా వెళ్తుంది కదండి. ఇప్పుడు తాలిబాన్ల సంస్కృతి ఇది. తాలిబాన్లు అందరూ కూడా వాళ్ళ చేతులు నరిగితే కాళ్ళు నరిగితే మేము విజయవాడలో వివర్స్ రాసేవాళ్ళం. చుట్టూ కూర్చొని చూస్తుంటారు, ఎవడైనా కూడా అయ్యో చంపేస్తున్నారు, చేతులు నరుగుతున్నారు అనుకునేవారు కాదు. ఇంకోటి ఔరేకి మారవాలంటే ఉండేవారు. మనుషులు మోక మనస్తత్వం ఈ విధంగా వైలెంట్ గా తయారైన తర్వాత అట్లాగే మాట్లాడతారు, అట్లాగే తయారవుతారు. దాన్ని మనం ఏం చెప్తాం? గతంలో రమణమూర్తి గారు వైలెంట్ గా లేరా? ఇవాళ ఇంత శాంత స్వభావముగా మృదు స్వభావిగా తెర మీద మాత్రమే రమణమూర్తి గారు ఈ విధంగా మాట్లాడతారు. గతంలో అంత నేర చరిత్ర పెద్దది రమణమూర్తి గారిది, చాలా వైలెంట్ పర్సన్ రమణమూర్తి అని ఇవాళ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను కూడా నా మీద వచ్చినటువంటి ఆ పోస్టులు ప్లేక్లు చూశానండి. విజయ విహారం పత్రిక నడిచిన 5 సంవత్సరాలు ఒక్క నెల కూడా మేము శాంతిగా లేము. ప్రతి గంట మా మీద కేసులను గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు మా మీద ఫ్యాబ్రికేట్ చేసి తయారు చేసినటువంటి అనేక కేసులు ఉన్నాయి. ఆ అనేక కేసులని మీద సంబంధించి అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు పోలీసులు ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి డైరెక్ట్ గా పీపుల్స్ లెటర్ హెడ్ పట్టుకొచ్చి నా మీద పోటా కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు మొత్తం కమిషనరేట్ ని 1000 మంది ముట్టడించి లక్ష్మీభారతి గారు డైరెక్ట్ గా రాత్రి 8 గంటల దాకా రోడ్డు మీద కూర్చున్నారు. ఆయన జ్వాలాముఖి చనిపోయినాడు, ఆయన ప్రేమానంద్ చనిపోయినాడు, ఆయన లేకపోతే సంధ్య, ఇలా అనేక మంది ఆ రోజు ధర్నాలు కూర్చున్నారు. ఆ కమిషనరేట్ ముట్టడైతే నన్ను పోటా కేసులో ఎఫ్ఐఆర్ రాసి కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేక వదిలిపెట్టారు. ఈ కేసులన్నీ కూడా అన్ని ట్రయల్స్ అయిపోయినాయి. అప్పుడే అన్ని ట్రయల్స్ అయిపోయినాయి, అన్ని అని అవతల పడేసినటువంటి కేసులు. ఆ పోలీసులు ఏ కవిత్వం రాస్తే ఇప్పుడు ఎన్కౌంటర్కో లేకపోతే ఇంకో పనికో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ రాస్తారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని అది కొట్టేసిన కొన్ని కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత అవన్నీ పట్టుకొచ్చి ప్రచారం చేస్తామంటే అని పిచ్చా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి దానికి సమాధానం? నువ్వు నీ దగ్గర వాటికి కన్విక్షన్ అయిపోవాలి కానీ నేను ఇప్పుడు జైల్లో ఉండాలిగా. అవన్నీ జరగలేదు, అవేమీ కాలేదు, అవన్నీ నిరాధారమైనవి, తప్పుడు పోలీసులు కల్పించిన కల్పన కొట్టి పారేస్తుంది. ఏం చేయమంటారు? మరి ఇప్పుడు రియల్టర్ మర్డర్ కేసులో కూడా మీ ప్రమేయం ఏం లేదా? రియల్టర్ మర్డర్ కేసు మీద కూడా నేను చెప్తున్నాను, ఇది ఈ ట్రయల్ ఏదైతే ఉందో ఈ ట్రయల్ రియల్టర్ మర్డర్ కేసు మీద కూడా జరిగింది. ఆయన రియల్టర్ కాదు, ఏమీ కాదు. దాని మీద కూడా మా ట్రయల్ జరిగింది. దాంట్లో కూడా పోలీసులు చెప్పినంత ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చింపి వదలు పారేశారు. సో ఆ కేసులన్నీ కొట్టేశారు. ఇప్పుడు కొట్టేశారు. ఇప్పుడు కాదు, అవి కొట్టి కూడా కనీసం 15-20 సంవత్సరాలు అయింది. వీటిలో అనేక వీళ్ళు చెప్తున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మోర్ దాన్ 15 years ఆర్ 20 years అంత పాత. ఆ కొట్టిన తర్వాత కనీసం వీళ్ళు ఎవడన్నా మాట్లాడు ఏమీ లేదు. అలాగే అంటే నేనేమంటానంటే ఎవ్రీబడి నోస్ నన్ను ఫ్యాబ్రికేట్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నా, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ రోజు ఆ కేసులో అరెస్ట్ చేయకుండా కొన్ని లక్షల మంది వచ్చి కమిషనర్ ఆఫీస్ ని, డీజీపీ ఆఫీస్ ని ముట్టడించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రమణమూర్తి వెంట ఉన్నారా? ఎందుకు ఇంత స్థాయిలో దాడి జరిగితే కూడా రమణమూర్తి వెంట ఎవరు లేరు అని అనిపించలేదా మీకు? ఇవాళ రమణమూర్తి వెంట ఇవాళ ఆ రోజు కంటే ఎక్కువ మంది ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎట్లా? ఎందుకంటే గతంలో నాకు తెలిసి జరిగేది, ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల ఊరేగింపులు జరుగుతున్నాయి. నాకు అసలు కనీసం సమాచారం లేదు, ఎవరు చెప్పలేదు, మా సంస్థలో ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు. అలాగే నాతో సంబంధం లేకుండా ఇప్పుడు గంట తర్వాత సుందర విజ్ఞాన కేంద్రంలో అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, నేను ఐ హావ్ నెవర్ రిక్వెస్టెడ్. మొట్టమొదటి విజయవాడ మీద దాడులు జరిగేటప్పుడు అడిగి బతిమల్ని వచ్చి ఖండించేవారు కాదు.
నేను ప్రాఫెట్ మహమ్మద్ మీదను యేసుక్రీస్తు మీద కామెంట్ చేశాను, కేసు పెట్టారు మా మీద. మేము దాంట్లో ఆర్ఎస్ఎస్ మీద, తాలిబాన్స్ మీద అందరితో పెట్టుకునే వాళ్ళం ఒకేసారి. ఫస్ట్ కేసులు అవి మొత్తం ఆఫీస్ సీజ్ చేసి అది చేస్తే జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడానికి రాలేదు ఆ రోజు నాకు. ఇవాళ ఉన్నటువంటి మద్దతు నేను ఆశ్చర్యపోతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మద్దతు చూడడం. ఇప్పుడు సుందర విజ్ఞాన కేంద్రంలో నా ప్రమేయం లేకుండా పెట్టి మీరు కూడా వస్తే బాగుంటుందన్న నేను వెళ్తున్నాను. ఎవరిస్తున్నారో వాళ్ళు కనీసం దండం పెట్టిన వద్దాం. సమాజంలో అంటే ఇది కాదండి, కేసు అందరికి ముందు జరుగుతున్న విషయం. దాంట్లో ప్రచారం చేయడానికి బహుశా అది కెమెరాలో రికార్డు కాకపోయి ఉంటే రమణమూర్తి నాన్న బూతులు మాట్లాడాడు, తట్టుకోలేక కొట్టాడు కూడా చెప్పేవారు. ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. లైవ్ లో జరిగింది కదా, లైవ్ లో జరిగింది. అది కూడా మోదీ ఈ అపచారం ఏదైతే ఉందో దాన్ని నేను ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అతను కొడుతున్నాడు అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా మనుషులు వచ్చి మాట్లాడుతున్నారంటే దీన్ని ఖండించడానికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఏదో మతం వాడో లేకపోతే ఏదో డిపార్ట్మెంట్ అక్కర్లేదు. మనిషి అనేవాడు ఎవరన్నా, మీరు నేను మాట్లాడుకుంటాను. నేను మిమ్మల్ని కొట్టేయచ్చా, మీరు నన్ను కొట్టేయచ్చా? కొట్టకూడదు కదా. ఇది మామూలు నాగరికమైన ప్రపంచం, నాగరికమైన జ్ఞానం. ఈజ్ నాట్ ఎ సివిలైజ్డ్ పర్సన్. సివిల్ బిహేవియర్ ఎవరున్న వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ ఏదైనా కాదు. ఇక్కడ దాడులు జరిగితే లేకుంటే హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తుంటే పర్వర్టెడ్ అని అంటున్న మీరు ఇవాళ చాలా వరకు హిందువుల మీద దాడి జరుగుతుంది, హిందువులే ప్రమాదంలో పడుతున్నారు అనేది సోకాల్డ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదంటే కనుక హిందుత్వ వాదులు చెప్తున్నటువంటి మాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ఇవాళ మనకు సైదాబాద్లో రీసెంట్గానే ఒక పిల్లాడికి హోంవర్క్ ఇస్తే వితౌట్ నాలెడ్జ్, పిల్లలకి అసలు మతమో కులమో ఏం తెలియదు, కానీ వాళ్ళకు కూడా ఆ కల్మా అని ఇంకోటి రాయమని చెప్పి హోంవర్క్ బుక్స్లో రాసిస్తున్నారు. కొంతమంది తెలియకుండానే మత బోధనలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఇండైరెక్ట్ ఇంజెక్షన్ లాగా ఎక్కిస్తున్నారు అనేది ఒక అంశం. తర్వాత ముస్లింలు భారీగా ఆటోల వెనకాల పోస్టర్లు పెట్టుకొని వాళ్ళ మత ప్రచారం చేసుకుంటే అడ్డుకున్నటువంటి వ్యవస్థలు, యంత్రాంగం. ఇవాళ హిందువులు కనుక పోస్టర్లు పెట్టుకుంటే పోలీసులతో కేసులు పెట్టిస్తామని చెప్పి రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ నిన్నటి నుంచి ఇవాళ దాకా నడుస్తుంది చర్చ, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో అసలు అంటే ఇటువంటి ఐడియాలజీ దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? అసలు దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఏం జరుగుతుంది? మీరు అంటే బయట నడుస్తున్నటువంటి ప్రచారం ఆ విధంగా పిక్చరైజ్ చేస్తుంది, కానీ నాకు మతోన్మాదాలకు తేడా తెలియదు. ఇస్లాం మతోన్మాదమైనా, క్రిస్టియన్ మతోన్మాదమైనా, హిందూ మతోన్మాదమైనా, ఏ మతోన్మాదమైనా తప్పే అని నేను ఇప్పుడు కాదు 25-30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న మనిషిని, ఆర్టికల్స్ రాసిన మనిషి, పుస్తకాలు రాసిన మనిషిని. మా పత్రికలో ఫస్ట్ టైం మా మీద దాడి జరిగిన ఇష్యూస్లో కూడా అటు ఆర్ఎస్ఎస్ మీద, ఇటు తాలిబాన్ మీద, ఇద్దరి మీద ఒకే సార్. మతోన్మాదం అనేది ఎవరు చేసిన అనేక మీరు చెప్పినటువంటి ఉదాహరణలు కూడా ఖచ్చితంగా అది చాలా దుర్మార్గం. అది కలీమా రాయించడం అనేది జరిగింది, నాకు తెలియదు. ఫస్ట్ టైం మీరు చెప్తే వింటాను. ఆటో రాయమని రాశారు హోంవర్క్ బుక్స్ లో. చాలా ఘోరం అది. అంటే నేనేమంటానంటే మతాలు ఈ ప్రైవేట్ వ్యవహారంగా ఉండిపోవాలి, అంటే రాజకీయాలు కానీ ఇంకోళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. నన్ను ఎవరో అడిగారు హజ్ హౌస్ కట్టించారు, తప్పని చెప్పాను. హజ్ హౌస్ కట్టించకూడదు, చర్చిలకి గవర్నమెంట్ డబ్బు ఇవ్వకూడదు, పాస్టర్లకు జీతాలు ఇవ్వకూడదు, ముల్లాలకు జీతాలు ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వెనక్కి తప్పుకోవాలి. ప్రభుత్వాలు, రాజకీయాలు దీంట్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. ఇన్వాల్వ్ అవుతున్నాయి. యాదగిరిగుట్ట టెంపుల్ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆ మాటకు వస్తే అదో కొత్త చర్చ. ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్స్ లాగా ఉన్నటువంటి క్రిస్టియన్ పాస్టర్లకు సంబంధించి చర్చిల్ని, లేదంటే కనుక మసీదుల్ని, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి బోధనాలయాల్ని, ఇవన్నీ ఎందుకు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోకూడదు అనే చర్చ కూడా ఉంది ఒకటి. వాస్తవంగా ఏంటంటే మనకి దీని బ్యాక్గ్రౌండ్ చూడాలి. 1947 నాటికి కూడా తిరుపతి ఆలయంలో దళితులకు ప్రవేశం లేదు. 1947లో సత్యాగ్రహం జరిగింది, కాశీ ఆలయంలో సత్యాగ్రహం జరిగింది, అలాగే మధురైలో కక్కన్ గారు చేశారు, ఇక్కడ మన బయ్యా సూర్యమూర్తి చేశారు తిరుపతిలో, అలాగే పూరి ఆలయంలో, అలాగే మనకి విఠోబా ఆలయంలో. ఇక్కడ ప్రవేశం లేని పరిస్థితిలో ఈ ఆలయాలన్నీ కూడా మఠాల చేతిలో, జమీందారుల చేతిలో, రకరకాల పెద్దల చేతిలో ఉండేవి. వాడు చాలా భయంకరమైన రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు. ఆ దశలో ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే కనుక అసలు మనం అందరం గొడవలోకి వెళ్ళేవాళ్ళం కాదు, కొంతమంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించాలా? ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వచ్చినా దరిద్రమేనండి. ఆటోమేటిక్గా అధికారులను వాళ్ళేమో నియమించబడిన అధికారులు చెప్తే భక్తులు కాదుగా, వాళ్ళు ఇబ్బంది పెడతారు. హిందూ సమాజానికి ఎవరైతే దాన్ని క్యాంపెయిన్ చేస్తున్నారో, ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ క్యాంపెయిన్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ తన జీవితంలో ఎప్పుడు కూడా క్యాస్ట్కి వ్యతిరేకంగా లేదు, ఒక సింగిల్ కార్యక్రమం చేయలేదు. క్యాస్ట్కి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమం చేశారో వాళ్ళకి దూరంగా ఉంది, వాళ్ళని విమర్శించారు. గోల్వాల్కర్ పుస్తకంలో అలా మేము చేయకూడదని స్పష్టంగా రాశాడు. అయితే కులానికి సమర్థకులైన వాళ్ళు దీన్ని ఫార్వర్డ్ చేస్తుంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రేపు పొద్దున్న హిందువులకి ఇవ్వాలంటే హిందువుల తరఫున ట్రస్టులు పెడతారు. ఆ ట్రస్ట్ని రామజన్మభూమి ట్రస్ట్ లాగా విహెచ్పి ఆర్ఎస్ఎస్లో నడిపిస్తాయని నా భయం. వాళ్ళు నడిపించినటువంటి ట్రస్ట్లో ఏం జరుగుతుందని మేము భయపడతాం వాస్తవంగా. అలా కాకుండా ధార్మికులైనటువంటి పెద్దల చేతికి గనక, ధార్మిక స్వభావం ఉన్న వాళ్ళకి, రామకృష్ణ మిషన్ ఉంది, దాంతో ఏ తగదలు. అటువంటి మంచి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు టేకప్ చేస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అక్కర్లేదని నేను కూడా అనుకుంటాను. కానీ మీ ఐడియాలజీ ఒకసారి గతం నుంచి కూడా మీరు చెప్తున్నారు, నేను కూడా గతంలో ఒకసారి మాట్లాడాను. అంటే హేతువాది కాదు, అట్లని చెప్పి భక్తుడు కాదన్నారు,
కథజ్ఞాసి అన్నారు, చెప్పారు మీ యొక్క ఐడియాలజీని క్లియర్ గా చెప్పుకుంటూ నేను ముందుకెళ్తూ అజ్ఞేయవాదిని చెప్పాను. అగ్నేయవాదం చెప్పారు. కాకపోతే మీరు భారత మాతను అవమానించారా, శ్రీకృష్ణుని అవమానించారా అనేది ప్రశ్న. భారత మాత చేతిలో ఎవరు కాషాయం జెండా పెట్టారో వాళ్ళు అవమానించినట్టు అవుతుంది. నేను అవమానించి భారత మాత చేతిలో భారత జెండా ఉండాలి, జర్మనీ మాత చేతిలో జర్మనీ జెండా ఉండాలి. అవి ఉంటే కనుక అమెరికా నా మాత పెద్ద ఉంటే అమెరికా జెండా ఉండాలి, భారతదేశం యొక్క జెండా ఉండాలి కదా భారత మాత చేతిలో. అది లేకుండా కాషాయ జెండా పెడుతున్నారు, దాన్ని అభ్యంతరం పెట్టారు. అది ఉంటే కనుక భారత మాతను కాషాయ జెండాతో ప్రచారం చేస్తే అది నేరం కావాలి. అది మోదీ గారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. పుస్తకాలు భారత మాత చెప్పి రాస్తున్నారు. ఆయన ఇప్పుడు స్టాంప్ కూడా ప్రింట్ చేశాడు. దీనికి అథెంటిసిటీ లేదు. మన జెండా 3 రంగుల జెండా, దానికి రాజ్యాంగ రచన సభలో ఆమోదం జరిగింది. భారతమాత ఒక దేవత బొమ్మ వేయటం అవన్నీ కూడా అందరూ అంగీకరించారు దేశంలో. సరే చేస్తున్నారు, చేసినప్పుడు కనీసం 3 రంగుల జెండానే పెట్టాలిగా. ఇది ఆర్ఎస్ఎస్ మాత వద్దు, భారత మాత కాదన్నాను. నేను భారత మాత ఎందుకని భారత మాతకి జయ అని చెప్తాను, కానీ మీరు చూపించే బొమ్మ కాదు, ఆ బొమ్మ ఆర్ఎస్ఎస్ మాత. ఐఎమ్ క్లియర్. కానీ ఇవాళ సోషల్ మీడియాలో అదే ట్రోల్ జరుగుతుంది. అంటే ఈయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే రమణమూర్తి గారు షేడ్ తీస్తే ఇదే. భారతదేశం స్వాతంత్రోద్యమంలో ఏ రోజు పాల్గొని వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు, భారతదేశం జెండాను విమర్శించిన వాళ్ళు, రాజ్యాంగాన్ని విమర్శించిన వాళ్ళు, గాంధీ గారి హత్యలో ప్రమేయం ఉంది అని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు. పోనీ మీ హత్యలో ప్రమేయం లేదు, కానీ ఐడియాలజీ మీరు పుట్టించారని పటేల్ మీకు రాశాడు. గాంధీ గారి హత్య, ఏ ఐడియాలజీ గాంధీ గారి హత్య కారణమైందో మీరే పుట్టించారా అని గురు గోల్వాల్కర్కి పటేల్ రాసిన ఉత్తరం ఆర్ఎస్ఎస్ ప్రచురణలో దొరుకుతుంది. మీకు ట్రూత్ ట్రయమ్స్ అని బుక్ ఉంటుంది, దాంట్లో కనిపిస్తుంది మీకు. ఇటువంటి రికార్డు ఉన్నటువంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఆటోమేటిక్గా అబద్ధాలు తప్పితే ఇంకేం చెప్తారంటే, అబద్ధాలు కాకుండా వాళ్ళ దగ్గర ఏమిదారు. సరే, మీరు అన్నట్టుగా భారత మాతని మీరు అవమానించలేదు, విమర్శించలేదు, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, భారత మాత జై అంటున్నారు. భారత మాతకి నిజమైన జై అంటున్నారు. మరి శ్రీకృష్ణుడిని అవమానించలేదా, రాముడిని అవమానించలేదా? అంటే ఇది కొంచెం లోతైన సబ్జెక్ట్ అండి. నేను నేను ఒక బయట వినిపిస్తాను, ఎందుకంటే గతంలో మీరు స్త్రీలకు సంబంధించినటువంటి, నాకు తెలుసు మీకంటే ఎక్కువ పెద్ద బయట చెప్తాను నేను. నేను వినిపించిన తర్వాత మీరు ఒకసారి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎదురుగా. మీ దగ్గర పార్టీ ఎడిటెడ్ బయట ఉంది, అది ప్రాబ్లం. అదే తిరుగుతుంది సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను. జ్వాల అని ఒక మా సంస్థ, మహిళా సంస్థ, ఇది వినిపించినాక మాట్లాడదాం. ఓకే, 200 విగ్రహం పెట్టిస్తాడంట, 500 పెట్టుకో, మీ నాయకుడు ఆయనే కాబట్టి ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తాడంట. ఆయన జాతి యొక్క సభ, ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు, ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావు, రైట్ చేసావు, ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు, ఎలా అవుతాడు మహిళకి? అంత ఆవేశంలో ఊగిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఆ రోజు? అంటే మీరు అదే పార్టీ ఎడిటెడ్ క్లిప్ ఉంటే అలాగే వస్తుంది. అది ప్రాబ్లం ఏంటంటే, అది ఇంకా మొత్తం కూడా వినిపిలే నేను. జ్వాల అనేటువంటిది ఒక మా మహిళా సంస్థ, దాని సభ జరుగుతుంది, మొత్తం మహిళలే ఉంటుంది దాంట్లో. మేమంతా మగవాళ్ళు ఎవరైనా లేదు, దూరంగా కూర్చున్నాం. అయితే ఒకళ్ళు మగవాళ్ళ తరఫున ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు కావాలంటే మొత్తం సంస్థలో అని చెప్తే నన్ను పంపించారు. నేను మాట్లాడినప్పుడు చాలా పెద్ద స్పీచ్ అది. దాంట్లో నేను కొన్ని విషయాలు చెప్తాను, దేనికి ముందు చెప్తాను. ఇప్పుడు మనకి హిందూ మతం గురించి అవగాహన లేని కొంతమంది ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనకి వేదము, ఉపనిషత్తు, పురాణాలు ఇవన్నీ వేరు. ఇప్పుడు పౌరాణిక హిందూ మతం అని చెప్పబడేదే బయట అందరికీ తెలిసినటువంటి హిందూ మతం. దురదృష్టం ఏంటంటే, కానీ వేదం, ఉపనిషత్తు ఏం చెప్పినా వాళ్ళకి తెలియదు. నేనేమంటానంటే, భారతదేశంలో ఇవాళకి రాముడిని అంగీకరించినటువంటి, విగ్రహారాధన అంగీకరించినటువంటి హిందువులు ఉన్నారని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఇది తెలియదు చాలా మంది. ఇప్పుడు ఉదాహరణకి ఆర్య సమాజ్ ఉంది, వాళ్ళు హిందువులేనా? ఆర్య సమాజ్ దయానంద సరస్వతి ఏమని రాశాడంటే, రాముడు కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులు అయి ఉంటారు, దేవుళ్ళు అలా అవుతారని రాశాడు. నేను ప్రింట్ చేశాను, ఇప్పుడుగా 10 ఏళ్ల క్రితం చేశాను. అలాగే బ్రహ్మ సమాజ్ వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని వాళ్ళు వేరెవరు విగ్రహారాధన చేయరు, గుడికి పోయి మొక్కరు. మా సంస్థ నాయకుడు, మా సంస్థకి నేను ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు అలేఖ సాంప్రదాయానికి చెందినవారు. అలేఖ సాంప్రదాయానికి 1000 మంది సాధువులు ఉన్నారు. భారతదేశంలో ఏ సాధువులు పాటించడానికి కఠిన నియమాలు పాటిస్తారు. వాళ్ళు కేవలం భిక్షాటనమే జీవిస్తారు. ఆయన గోచి పెట్టుకుని 45 సంవత్సరాలు భిక్షాటనమే జీవించాడు. గ్రామానికి భిక్షాటం చేస్తారు. మీరు బాగా భోజనం పెట్టారు కదా అని మీ ఇంట్లోకి రాకూడదు, అసలు బయట నిలబడాలి, ఎండ వచ్చినా వాన వచ్చినా వెంటనే వెళ్ళిపోవాలి. అక్కడ హాఫ్ డే నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళాలి. ఇలా స్కూల్కి కూడా వెళ్ళాలి. ఇంత కఠినమైన నియమాలు పాటించేటువంటి సంస్థ అది రాముడిని కృష్ణుడిని పూజించదు, విగ్రహారాధన చేయదు. కేవలం కొన్ని యజ్ఞాలను అవి చేసి కొన్ని ఉపనిషత్ మంత్రాలు చెప్తారు. అలాగే అయ్యవైకుందారులు ఉన్నారు, అలాగే అచల సాంప్రదాయం. నేను చాలా పెద్ద లిస్ట్ చెప్తాను. అంటే అందరూ అనుకుంటున్నట్టు అయోధ్య, రాముడు ఇదే హిందూ మతం కాదు. హిందూ మతంలో ఇదొక భాగం.
నేను అటువంటి అనేక సాంప్రదాయాలు తెలిసిన వాడిని అందరినీ పిలిచి హిందూస్ ఫర్ ప్లోరలిటీ అని పెట్టిన అర్థమే అది. మేము పౌరాణిక హిందూ మతం పట్ల క్రిటిసిజం కలిగి ఉన్నాం. ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నాను. హిందూ మతంలో మనకి స్మృతుల్లోనూ అన్నిట్లో కూడా సమానత్వాన్ని ఎత్తిపట్టిన అంశాలు ఉన్నాయి. అందుకే ఈక్వాలిటీని పెట్టుకున్నాం. కానీ సమానత్వం ప్రాక్టీస్లో లేకుండా రకరకాల స్మృతుల్లో దరిద్రపు విషయాలని చూపించారు. నేను జిగర్ స్వామి వారి దగ్గర కూడా వారి దృష్టికి వెళ్ళే విధంగా నేను వారికి శ్రీభాష్యం అనేటువంటి పుస్తకాన్ని, రామానుజులు రాసిన పుస్తకాన్ని విమర్శిస్తూ వీడియో చేశాను. అంతకుముందు విజయ విహారంలో ఉండగా ఆదిశంకర్లు అద్వైతంలో శారీరక భాష్యం దాన్ని విమర్శిస్తూ నేను వీడియో చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా అది వ్యాసం రాశాను, ఇది వీడియో చేశాను. జిగర్ స్వామి గారిని కలిసినప్పుడు కూడా మీ శ్రీభాష్యం అభ్యంతరకరం అండి, శ్రీభాష్యం మీరు ప్రింట్ చేయకూడదు, అది రామానుజుల వారితో మీరు అంగీకరించలేదని చెప్పాలన్నారు. ఆయన నవ్వి ఊరుకున్నారు, అంత చూసి ఊరుకున్నారు. ఆయన అభ్యంతరం పెట్టలేదు. బహుశా ఆయన నాతో వాదించదలుచుకోలేదు. చాలా విషయాల మీద ఆయన నేను మాట్లాడుకున్నాను, కానీ ఈ విషయం మా మధ్య చర్చకు అంతే వచ్చింది. నేనేమంటానంటే ఈ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నవాడు. అరబిందో ఉన్నాడు, ఆయన నాకు పౌరాణిక హిందూ మతంతో సంబంధం లేదని చెప్పాడు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి, యూ డోంట్ అండర్స్టాండ్. సరే నా మాట వినండి, నేను చెప్తాను. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. నేను హిందూ మతంలో, వేదాల్లో, పురాణాల్లో, స్మృతుల్లో ఎక్కడైనా కానివ్వండి అసమానతను ప్రబోధించే అంశాలు, విద్వేషాలు ప్రబోధించే అంశాలు ఉండనేమో మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పాను. ఇప్పుడు వేమన ఉన్నాడండి, కనకము మృగము కలదు లేదనుకొనుచు రమణి విడిచిపోయే రామవిపుడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినుడవేమ అని రాశారు. ఆయన కోపం వస్తుంది. ఇలా చాలా చెప్తాను. పరశురాముని కూడా తండ్రి మాట విని తల్లిని తెగటార్చి అని ఆయన కూడా విమర్శ చేశాడు. అంటే విమర్శలు చేయటం అనేది హిందూ మతంలో సాంప్రదాయం. నేను చేసిన విమర్శ బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడి కృష్ణుడి రహస్యాల్లో అది రాముడు చేసిన నేరం అని కూడా చెప్పాడు. అది ఉత్తర రామాయణానికి సంబంధించినటువంటి విషయం. ఉత్తర రామాయణాన్ని అంగీకరించినటువంటి హిందువులు, అక్కడ దాకా అంగీకరించే హిందువులు కూడా ఉన్నారు. నేను భక్తుడిని కాదని చాలాసార్లు చెప్పాను. అనేక భక్తి కళా సమ్మేళనాలు, ఈవెన్ జిఆర్ స్వామి గారు ఆశ్రమంలో నిర్వహించిన హైందవ భక్తి కళా సమ్మేళనానికి నేను అధ్యక్షత వహించాను. అధ్యక్షత వహించినప్పుడు వారు అడిగారు, నేను వారికి చెప్పాను, నేను భక్తుడిని కాదండి, నేను అధ్యక్షత వహిస్తే బాగుంటుందంటే, లేదండి మీరు చేయగలుగుతారు, మీరు చేయండి, మా దృష్టిలో మీరు ఒక ఋషి లాంటి వారు అని వారు ఈ కొన్ని విలువలు పాటిస్తున్నారు, మీరు అధ్యక్షత వహించినటువంటి ఆ ప్రసంగంలో కూడా నేను భక్తుడిని కాదని చెప్పాను. షిరిడి సాయిబాబా భక్తుడిని కానీ, షిరిడి సాయిబాబా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నేను షిరిడి సాయి తత్వం అంటే ఇష్టం ఉండి దానికి నిబద్ధుడై ఉన్నాను, అంతేగాని నేను షిరిడి సాయి భక్తుడిని కాను అని చెప్తున్నాను. బ్రహ్మకుమారుల దగ్గర వెళ్ళి బ్రహ్మకుమారి సిస్టమ్ నేను అంగీకరించట్లేదు, కానీ బ్రహ్మకుమారుల యొక్క వ్యవస్థను నడవాలని కోరుకుంటానని చెప్తున్నాను. అంచేత ఈ విధానంలో సో మీరు బ్రహ్మకుమారిని యాక్సెప్ట్ చేసి, షిరిడి సాయిబాబా గారిని యాక్సెప్ట్ చేసి, వాళ్ళ కల్చరు, వాళ్ళ అన్నికి సంబంధించినటువంటి అన్ని ఉండాలని కోరుకుంటుంటే మరి ఎందుకు అంత పరుష పదజాలంతో మీరు రాముడు ఉపయోగించలేదు? నేను ఏమన్నానంటే, అది ఆడవాళ్ళ మీటింగ్, మీరు ఆ మొత్తం క్లిప్ ఎడిట్ చేస్తే మొత్తం బయటకు వస్తే బాగుండేది. మొత్తం క్లిప్లో నేను ఖురాన్ని విమర్శించాను. వీళ్ళు గుండె అయిపోద్ది. ఖురాన్లో సూరాల్ని ఆ విధంగా ఎట్లా రాస్తారు, స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలిగినటువంటి భూమి అని ఎట్లా రాస్తారు, అలాగే ఖురాన్లో మీరు కప్పి ఉంచుకోమని అలా రాస్తారు, మీరు మగవాళ్ళకి ఎందుకు రాయలేదు, అలాగే బైబిల్లో ఇది ఆది పాపం అని చెప్పేసి ఎందుకు చెప్తారు, స్త్రీని పక్కటముకుని తయారు చేసేవారు ఎట్లా రాస్తారు, ఇవన్నీ నేను విమర్శించాను. దాంట్లో అంటే అన్ని మతాలకు సంబంధించి స్త్రీలకు సంబంధించిన సబ్జెక్ట్ మీద చేసిన విమర్శ అది. దాంట్లో కేవలం ఈ రాముడిని కృష్ణుడిని పట్టుకొచ్చి హిందూ మతానికి వ్యతిరేకంగా పిక్చరైజ్ చేయడం ఏం ధర్మం నేను అడుగుతున్నాను. అంటే రాముడి దగ్గర గొప్ప విషయాలు నేను బాగానే మాట్లాడుతున్నాను, మొత్తంగా రామాయణాన్ని తిరస్కరిద్దామని నేను ప్రతి మతంలో, ప్రతి పుస్తకంలో, ప్రతి విషయంలో కూడా చాలా పనికొచ్చే విషయాలు ఉంటాయి, చాలా పనికిరాని ఉంటాయని నా ఉద్దేశం. అంచేత నేను మన వివేచన ఉపయోగించి నేర్చుకోవాలి. గీతలు అంతా అయిన తర్వాత కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, బాగా ఏం చేయమంటావు, ఇంత చెప్పావు కదా అంటే, బాగా విన్నావు కదా, నీ బుర్ర ఉపయోగించి నీ ఏం చేయాలో చేయండి. ఈ బుర్ర అనేది ఉపయోగించాలి. నేను పని చేస్తాను, ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి. అందుకని వివేచనతో మనం చాలా విషయాలు, మా పుస్తకాలు చాలా ప్రక్షిప్తాలు ఉంటాయండి. ఉత్తరామాయణం మొత్తం ప్రక్షిప్తం అనేవాళ్ళు ఉన్నారు. అది ఉత్తరామాయణంలో భాగం. శంభుకు కాదు ఉత్తరామాయణంలో భాగం. శంభుకుడు శూద్రుడు కదా అని చంపాడని చెప్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది వినడానికి. ఏకలవిడు బొట్ట చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద విమర్శించిన సినిమాలు, మాటలు దాని మీద చలంగారు రాశారు, లేకపోతే నార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు. రంగనాయక విశ్వవృక్షం అంటే అదేదో ఆ విషయం అనే మాటకి ఏదో ఫీల్ అయిపోతున్నారు. అది విమర్శ. అది దూషణ వేరు, విమర్శ వేరు. దూషిస్తే తప్పు. ఆయన ఎవడో ఇలా కారిపోతుంది లేకపోతే ఇంకోటి అని మేము ఖండించాం. దాన్ని చాలా తప్పు నువ్వు మాట్లాడింది. ఎవరిని దూషించు, ఎవరిని కూడా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం, దూషించడం నేను ఎప్పుడు చేయలేదు. రాముడు సీతను ఎట్లా వదిలిపెడతాడు, గర్భిణీ స్త్రీని నేను ఒక్కటి కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, మాట్లాడుకోండి తమ్ముడు, తప్పది. ఎందుకంటే స్త్రీల దగ్గర సబ్జెక్ట్ మాట్లాడి పోనీ హిందూ మతం మీద కక్షపూడి పూర్తి చెప్పావంటే నెక్స్ట్ డే నేను ఖురాన్ గురించి చెప్పాను, అది ఎందుకు ఎడిట్ చేసావు? నీ దగ్గర వీడియో ఉంది కదా, నీ దగ్గర వీడియో ఉన్నప్పుడు ఖురాన్ది, బైబిల్ది, ఇంకా బుద్ధుడి, బౌద్ధంది కూడా, బౌద్ధంలో స్త్రీల్ని అడ్మిట్ చేసుకోవడానికి బుద్ధుడు వెనకాడాడు, అవన్నీ కూడా విమర్శలు ఉన్నాయి దాంట్లో. ఇది పార్టీ ఎడిటెడ్. సో మీరు అందరూ సమానంగా ఉండాలని కోరుకునే అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానత్వాల మీద నేను పుస్తకం రాశానండి.
ఖురాన్లో ఉన్నది బైబిల్లో ఉన్నట్టు అన్ని కూడా అవన్నీ ఇట్ ఈస్ అవైలబుల్ ఓపెన్లీ నా మీ కేసులు పెట్టుకోవచ్చు. ఖురాన్లో బైబిల్లో ఉన్నది రాశాను, వీళ్ళు రాశారే. రాసినవే కాకుండా మనుస్మృతే కాకుండా మిగతావన్నీ కూడా మనుస్మృతి దహనం అనేది ఒకటే చేయాల్సిన అవసరం లేదు. అన్ని మతాల్లో అసమానతలు ఉంటాయి, అన్ని మతాల్లో ఉన్న అసమానతల్ని దగ్ధం చేయాలి అని అన్ని మతాల్లో అసమానతని విద్వేషాన్ని బలపరిచే అంశాలు అని ఒక డమ్మీ బుక్ తయారు చేసి 5 రాష్ట్రాల్లో మేము 100 కేంద్రాలు చేస్తాం. ఇవాటికి మేము ఆ పని చేసి డిసెంబర్ 26 చేస్తాం. 25ని మనుస్మృతి అంటారు, 25 క్రిస్మస్ వచ్చింది, ఆ రోజు చేయం మేము. ఒక మతం పుస్తకాన్ని ఇంకో మతం పండుగ రోజు తగలబెట్టకూడదు అని మేము అంబేద్కర్ యొక్క ప్రోగ్రామ్ ఇది వాళ్ళు చేసేదంటే మేము మార్పు చేసి 26కి మార్చి అసమానత వ్యతిరేకతను చేస్తున్నాం, ఓపెన్గా చేస్తున్నాం. అన్ని మతాలు అసమానతలని చెప్తున్నాం, విమర్శిస్తాం, ఇప్పుడు కూడా విమర్శిస్తాం. కానీ ఇది రాముడిని దూషించడం కాదు, రాముడిని విద్వేషించడం, రాముడి భక్తుల్ని గౌరవిస్తాం. నేను రాముడి గుడిలో అనేక సందర్భాలు అతిథిగా వెళ్ళాను. నాకు ఈ విమర్శ ఉందండి, ఆ విమర్శ నేను ఎప్పుడు వదులుకోను. విమర్శ ఉన్న చాలా మంది ఉన్నారు, బీజేపీలో ఉండి కూడా రాముడిని నేను దేవుడిగా అంగీకరించిన వాళ్ళ పేర్లు చెప్పండి చెప్తాను. చాలా మంది చెప్పారు, చెప్పండి, నాకు గుర్తున్నందరూ. ఐ డోంట్ యాక్సెప్ట్ దాని పేరు. అప్పుడు కాల్పానికమైన కథ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఉంది. ఎందుకండి ఇవన్నీ సావర్కర్ చెప్పలేదండి? పురాణాలను జూట్కా పులిందా అన్నాడు, అంటే అబద్ధాలు కట్టలేదు. మాట్లాడండి, సావర్కర్ మీద వీడియోలు చేయండి, అణుమూర్తి చేసినట్టు సావర్కర్ మీద చేయండి. ఈ సావర్కర్ దేవుడు లేడు మీకు అంటే విమర్శలు. ఇవన్నీ హిందూ మతంలో ఈ విమర్శ చేసుకునే సాంప్రదాయం, మాట్లాడుకునే సాంప్రదాయం ఉంది. రమణమూర్తి ఎక్కడైనా రాముడి సుగుణాలని చెడ్డగా మాట్లాడాడు, రాముడి యొక్క సుగుణాలని రమణమూర్తి బాగా చెప్తున్నాడే. బయట మీటింగ్స్లో చాలా చోట్ల చెప్పానే. మొన్న కూడా శ్రీరామనవమికి నేను అతిథిగా వేలేరు గ్రామానికి వెళ్ళాను, ఏమి సమస్య రాలేదు. నేను చాలాసార్లు నా విగ్రహాలకు ఇలా దండం పెట్టినా నేను దేవుడు ఉన్నాడనే అభిప్రాయంతో కాదండి. జిఆర్ స్వామి వారు అర్చకుల యొక్క శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. నన్ను స్పీకర్ గారు రమ్మని అడిగారు. నేను రానండి, నేను గుళ్ళకి వెళ్ళే మనిషిని, దండం పెట్టే మనిషిని కాదు, నేను అన్యాయవాదిని అని చెప్పాను. అంటే లేదండి, మీరు అనుకున్న విలువలు మీరు చెప్పండి అని నాకు మళ్ళీ గవర్నమెంట్స్. నేను 2 times వెళ్ళాను, వీడియోస్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ కూడా నేను మూర్తికి భక్తుడిని కాదు, స్ఫూర్తికి భక్తుడిని అని చెప్పే మాట్లాడాను. విగ్రహాలకు కాదు, ఆ విప్లవానికి భక్తుడిని అని చెప్తాను. ప్రతి మతంలో ప్రతి పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు, రావణంలో నేను బాగా ప్రేమించే విషయాలు, భారతంలోనే బాగా ప్రేమించే విషయాలు ఏమున్నాయి రావణంలో మీరు ప్రేమించే అంశాలు? మొన్న చెప్పాను కదా, రాముడు చనిపోయిన తర్వాత రావణాసురుడికి సంబంధించి ఇంత గొప్పగా చెప్పాడా. ఏది రావణాసురుడికి అంత్యక్రియలు చేయమని చెప్పాడు. సీత దగ్గర పరిగెట్టుకు వెళ్ళా, సీతకు రావణాసురుడికి అంత్యక్రియలు చేయవా అని విభీషణుడు చెప్తే, చిచ్చి వాడు దుర్మార్గుడు, వాడికి ఎందుకు చేస్తానని విభీషణుడు అంటాడు. లేదు మరణాంతాన్ని వైరాణి, మరణంతో వైరములు పోయినవి అని చెప్పి నువ్వు అవన్నీ చెయ్యి. అతను నీకెలాగో ఇప్పుడు నాకు అలాగే, అతను చచ్చిపోయాడు కదా, నీకెలాగో అంటే నీకు అన్న, నాకు కూడా ఎవరిని భార్యను ఎత్తుకుపోయిన వాడిని, ఎవరి మీద యుద్ధం చేసిన వాడిని రాముడు ఈజీగా నాకు అన్నతో సమానం అన్నాడు. ఎంత పెద్ద మాట! నాకు మాట్లాడుతుంటేనే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఈ గొప్ప విద్వేష రాహిత్యం రాముడి క్యారెక్టర్లో అక్కడ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఘట్టంలో సీతను తీసుకొచ్చిన తర్వాత, అంటే కష్టం వచ్చే మాటలు సీతను అన్నాడు ఆయన. అవన్నీ ఇప్పుడు కెమెరా ముందు చెప్తే మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెడతారు పిచ్చోళ్ళే. అంటే రామాయణంలో నేను ఒక్కడిగా చాలా మంది చాలా విమర్శలు చేస్తారండి, ఇలా ఎందుకు జరిగింది చెప్తారు. ఎన్టీ రామారావు గారి యొక్క సినిమాల వల్ల ఓ జనరేషన్ హిందూ మొత్తం మీద ప్రేమను పెంచుకున్నారు, పురాణాల మీద ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీదే ఆయన తీసిన సినిమాలండి తప్పు, నువ్వు తీయాల్సిన సినిమాలండి. ఎంతో అద్భుతమైన ఎన్ని వందల సినిమాలు, ఎంతమంది గొప్పవాళ్ళు, కమలాకర్ కామేశ్వరం, ఎంతమంది మహా డైరెక్టర్స్ తీశారు. దాంట్లో ఆ క్యారెక్టర్స్లో విమర్శలన్నీ చేస్తూ ఉంటారు. రాముడి క్యారెక్టర్లో ఉంటే రావణాసురుడు రాముడు విమర్శిస్తూ ఉంటారు, దుర్యోధనుడి క్యారెక్టర్లో ఉంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు. ఏముంటుందండి దాంట్లో? అది మన సంప్రదాయంలో భాగం. ప్రశ్నించుకోవడం, ధిక్కరించుకోవడం, విమర్శించుకోవడం మనకు ఉందండి. వేదంలో ఉపనిషత్తులో వేదానికి సంబంధించి వ్యతిరేకమైన ప్రకటన. మరి ఇవాళ ప్రశ్నిస్తే, విమర్శిస్తే ద్వేషిగా, అర్బన్ నక్సలైట్ గా ముద్రేసే కల్చర్ ప్రజెంట్ నడుస్తోంది అనుకోవచ్చా? ఇది ఒక పర్పస్ఫుల్ గా రాజకీయాలకు మనం మతాన్ని ఉపయోగించుకుందాం అనే బ్యాచ్ దిగడం వల్ల జరుగుతుంది. ఇంకేం లేదండి. సింగిల్ పాయింట్ ఏంటంటే, నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. గుడి ఎందుకు ఓపెన్ చేశారు? మొన్న గుడి కంప్లీట్ అవ్వలేదు, అయోధ్య గుడి. జనవరి 24నే జనవరి 20 ఎప్పుడో ఓపెన్ చేశారు. జనవరి డేట్ నాకు గుర్తులేదు, జనవరిలో చేశారు 2024లో. కానీ ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 4 శంకరాచార్యులు వద్దని చెప్పారు, మేము రామని చెప్పారు. ఎందుకు? గుడి కంప్లీట్ అవ్వలేదు. నెంబర్ 1, నువ్వు పొలిటీషియన్, నువ్వు చేయకూడదు. నువ్వు పొలిటీషియన్ నువ్వు చేయకూడదని రామజన్మ గురించి ప్రధానంగా పోరాడినటువంటి నిర్మోహి అక్కడ ఆయన పునాదిరాయి వేస్తున్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏమి పట్టించుకోరు, ఎవరిని కేర్ కూడా చేయరు. ఇప్పుడు ఈయనెళ్ళి కూర్చున్నాడు లోపల, చేశాడు. నేను ఇప్పటికీ అడుగుతున్నానండి, ఆలయాలకు పవిత్రత ఉంది కదా. తిరుపతి ఆలయం యొక్క డైటీ యొక్క ఫోటో మీరు ఎప్పుడైనా చూసారా? బ్రహ్మం గారు నా ఫ్రెండ్ ఉన్నాడు, గొప్పగా ఆర్టిస్ట్. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో ఆయనకి ఇస్తే, ఫోటో ఏది ఆర్ట్ ఏది తెలియకుండా చూపిస్తాడు మీకు, అలాగే వేసేసి. మీరు ఏది ఫోటో గుర్తుపట్టలేరు, ఇంపాసిబుల్. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయన్ని తిరుపతి గుడిలో కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామి బొమ్మ పెయింటింగ్ గీయించారు. అది నాకు తెలిసి అవైలబుల్గా ఉంది అని చూడండి. కానీ
గుడిలో ఫోటో తీయనివ్వరు, వీడియో తీయనివ్వరు. అక్కడ కాదు, మీ ఊర్లో కూడా తీయనివ్వరు, భద్రాచలంలో కూడా తీయనివ్వరు. బయట పెట్టండి, కెమెరాలు బయట పెట్టండి అని చెప్తారు. ఎక్కడన్నా మరీ ఏమీ లేని దగ్గర వీళ్ళు వెళ్ళి సెల్ఫీలు తీసుకునే కల్చర్ వచ్చింది కాబట్టి ఏమైనా దూరం నుంచి సెల్ఫోన్ తీసుకుంటే ఆ పూజారి ప్రొటెక్ట్ చేయలేకపోతే, కానీ పద్ధతి అయితే అది కాదు. మరి ఇంత గొప్ప రామాలయంలో ఆశ్చర్యం అంటే ఇవాళ కూడా నాకు తెలిసి అక్కడ ఫోటో తీయడం నిషేధం. ఈరోజు మనం అయోధ్య రామాలయం వెళ్ళి ఫోటో తీస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, లేదు బయట ఫోన్లు డిపాజిట్ చేసేయాలి. కానీ ఆ రోజు లైవ్ ఎలా ఇచ్చారు? లైవ్ ఫ్లాష్ కెమెరాలు పెట్టి ఆయన మెయిన్ డేట్ బాలరాముని తప్పు కాదు. ఎందుకు చేశారంటే మోదీ గారు చేస్తున్నారని అందరికీ తెలియాలి. రాముడు ఇంపార్టెంట్ కాదు, మాకు ఈ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు. మోదీ గారికి ఎన్నికల్లో ఇది అడ్వాంటేజ్ కావాలి. ఇప్పుడు మొన్న చర్చలో బీజేపీ నాయకుడు ఒక ఆయన ఏంటంటే ఆలయం పూర్తి కాలేదండి, పూర్తి కాకుండా మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే నేను నిధులు అవి మాట్లాడుతుంది. మంచిది, మరి పూర్తి కాలేదు మీరే చెప్తారు, ఎందుకు ఓపెన్ చేశారు? పూర్తి కాలేదు ఓపెన్ చేయొద్దు అని మా సంప్రదాయం కాదని శంకరాచార్యులు చెప్తే ఎందుకు వెళ్ళలేదు? చాలా మంది పెద్దలు చెప్తే ఎందుకు వెళ్ళలేదు? అసలు ఒక మతాధిపతి చేతి ఓపెన్ చేసుకుంటే ఈయన ఎందుకు వచ్చాడు? సాంస్కృతిక సంస్థ అని చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ నిక్కర్లను కట్టుకుని కర్ర తిప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ భాగవత్ అక్కడికి వచ్చి అలా కూర్చున్నాడు. ఆయన ఏమైనా మత సంస్థకు అధిపతి? ఇవన్నీ కూడా పొలిటిసైజింగ్ అనేది కనిపిస్తుంది మొత్తాన్ని. ఈ మొత్తం అన్ని సమస్యలకి కారణం అదే. నేను ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే బీజేపీ 1980లో గాంధీ సోషలిజం మాట్లాడింది కదా, గో బ్యాక్ టు దట్. ఎలాగ 15 ఏళ్ళు పరిపాలించారు కదా, అక్కడికి వెళ్ళిపోండి. నేను కాంగ్రెస్ ఏమి గొప్ప సంస్థ అంటలేదు, కాంగ్రెస్ శుభ్రంగా పొలిటిసైజ్ చేసింది. కాంగ్రెస్ మతాన్ని వాడుకుంది. ఇందిరాగాంధీ గారు ప్రతి బాబా గారి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేవారు, ఎక్కడెక్కడ బాబాల దగ్గరికి వెళ్ళి. ఆవిడ భక్తుడు కాదు, ఎవరికి భక్తి ఉండదు, భక్తి ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఆ బాబా గారు భక్తులు అంతా ఇప్పుడు ఓట్లు వేస్తారు. ఈవిడ దృష్టి బాబా మీద కాదు, ఓట్ల మీద. సో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయండి. అది ఏదో విధంగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది, మాకు ఆ ఓట్లు వేసేయాలని. ముస్లిమ్స్ కూడా చేస్తారు. మన దేశ విభజన జరిగింది ఈ దరిద్రం వల్ల. 1946లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ వాళ్ళు ప్రతి చోట ఖురాన్ తీసుకెళ్లి ముస్లిం లీగ్లో కూర్చోబెట్టి, నువ్వు ముస్లిం కాదా, ఖురాన్ మీద ఒట్టేయి, నువ్వు ముస్లిం అయితే ముస్లిం లీగ్ ఓటేయాలి అని చెప్పారు. ఇప్పుడు హిందూ అయితే బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు కదా. ఇదే పద్ధతి. పాకిస్తాన్ కా మతలబ్ క్యా లా ఇలాహి ఇల్లల్లా అని చెప్పారు. లా ఇలాహి ఇల్లల్లా అనేది కలిమల భాగం, అంటే అల్లాహ్ తప్పితే మరి దేవుడు లేడు అనేటువంటిది. ఇప్పుడు పాకిస్తాన్కి మతలబ్ కానీ పాకిస్తాన్ నువ్వు ఎందుకు తేవాలనుకుంటావు అంటే లా ఇలాహి ఇల్లల్లా ఎందుకంటావు? నువ్వు పాకిస్తాన్కి మతలబ్ ఏమిటో చెప్పాలి, ఏదో మంచి చేయాలనుకుంటున్నావు. అది లేదు జిన్నా దగ్గర. జిన్నా మతాన్ని పాటించలేదు, సావర్కర్ మతాన్ని పాటించలేదు, కానీ ఈ మతాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇదే విధానం వల్ల ఆ రోజు 20 లక్షల మంది చచ్చిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు అయిపోయారు. 3 ముక్కలైన దేశం. ఎన్నిసార్లు ముక్కలు చేసుకుంటామండి? ఇది నేను కశ్యప్ రెడ్డి గురించి నేను ఇష్యూ కింద ఎందుకు మాట్లాడలేదు అంటే కశ్యప్ రెడ్డితో సంబంధం లేదు. ఈ పెద్ద విష సముద్రంలో ఇతను చిన్న బిందువు. సో కశ్యప్ రెడ్డి మీ దృష్టిలో బచ్చా? అది ఎవరైనా అంటారు, పర్వర్టెడ్ బచ్చా. థ్యాంక్ యూ రమణమూర్తి గారు. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. సో ఇది రమణమూర్తి గారు చెప్తుంది. ఖచ్చితంగా ద్వేషం లేదు, విద్వేషం ఉండొద్దు, స్పష్టంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అన్నది ఒక ఏకైక సిద్ధాంతం. ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా విమర్శ ఉంది. మన హిందుత్వంలో కూడా విమర్శనే ఒక పార్ట్ అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నారు ఆయన. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి, మద్దతు ఇస్తున్నారు అందరూ కూడా రమణమూర్తి గారికి. సో ఈ దాడి ఇది ఒక పెద్ద ఐడియాలజికల్ బ్యాటిల్ లాగా భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందేమో చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.